జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నారని చెప్పి 50 ఏళ్లకు వాలంటీర్ ఉన్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపిణీ చేసినటువంటి శాతం కేవలం 88%. ఎంతండి? 88%. నిన్న తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒకటే రోజు నాడు పంపిణీ చేసినటువంటి శాతం 95%. ఎవరు అంటే ఆ 7% ఎందుకు ఇవ్వలేదు? ఏ కారణంలో నాకు కేవలం తెలుగుదేశం జనసేన అభిమానులను కార్యకర్తలను లేదా వైసీపీ నాయకులకో ఎమ్మెల్యేలకో లంచాలు ఇవ్వలేదనో 7% మంది ప్రజలకి లబ్ధిదారులకి పెన్షన్ అందనివ్వకుండా టెంపరీ మైగ్రేషన్ అని పర్మనెంట్ మైగ్రేషన్ అని నాట్ ఇన్ విలేజ్ అని ఏదో ఒక రిమార్క్ రాసి నిలుపుదల చేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టే 7% ఈరోజు పెరిగాయి. పెరిగేది మీరే కదా రాశారు, మీ మీడియాలో ఉంది కదా. నేను చెప్పేదంతా స్టాటిస్టిక్స్, వాస్తవాలు మేము ముందుస్తున్నా. జగన్మోహన్ రెడ్డి 2,46,000 మంది వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని పంపిణీ చేసేది కేవలం 88%. సచివాలయ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగస్తుల ద్వారానే మేము పంపిణీ చేస్తే 95% పంపిణీ చేయించాం. ఏ ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం, ఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం? ఈ 7% పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు అంటే ప్రతి నెల రావడం, ప్రతి నెల ఊళ్ళో లేడం ఇచ్చేది. ఇదే వాలంటీర్ వ్యవస్థ చేయించారు. వాళ్ళ ఆగి నుంచి తప్పుడు సమాచారం ఇచ్చారు. నా పెనుబర్తి గ్రామంలోనే ఇళ్లపంట అన్నపూర్ణమ్మ 88 years, ఆమెకి పెన్షన్ 5 సంవత్సరాల నుంచి ఇంట్లో ఇవ్వలేదు. 5 years. ఇదే తమ్మినేని సీతారాం గోకరకాల మాటలు విని అర్హతలు 88 years. చెప్తున్నాను కాబట్టి మీరు దయచేసి మీడియా కూడా సహకరిస్తే జనైన వాళ్ళందరికీ ఇవ్వాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. అనర్హులు ఎవరైతే ఉంటారో, దొంగ సర్టిఫికెట్తో ఉంటారో, ఆధార్ కార్డు ట్యాంపరింగ్ చేశారో వాళ్ళని తప్పనిసరిగా ఉంచాలంటారా, కొనసాగించాలా? చెప్పండి మీరే. తప్పు ఎప్పుడు చేసినా నేరం నేరమే కదా. ఏమ్మా, నేరమే కదా. అది ఈరోజు నోటీస్కి వచ్చింది, ఈరోజు ఆపుతారు. కాబట్టి అది నేను జిల్లా అధికారులు కూడా విన్నవిస్తున్నాను. దయచేసి ఎక్కడైనా ఒక పెన్షన్ ఆగిందంటే వెరిఫై చేయమనండి. అంతేగాని వెంటనే మీరు ఇచ్చేయండి ఆ టూట్ అని చెప్పి జిల్లా అధికారులు కూడా మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, శ్రీకాకుళం జిల్లా అధికారులు కూడా వెరిఫై చేయాలి తప్ప తొందరపడి ఆదేశాలు ఇవ్వద్దు. ప్రభుత్వం ఎక్చెక్క. మీరు ప్రభుత్వానికి జవాబుదారి, ప్రజలకు జవాబుదారి, అర్హతలు ఉన్నవారికి జవాబుదారి, అర్హత లేని వాళ్ళకి కాదు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. ఈ రాష్ట్రంలో 7 లక్షల పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. ఇది నేను చెప్పాను, మీ మీడియాలో వచ్చింది, సాక్షిలో వచ్చింది, అనేక పేపర్లో వచ్చాయి, మీరే మీడియాలో రాశారు. ఎందుకు ఆపారు? ఏ కారణాల వల్ల ఆపారు? ఏ కారణాల వల్ల ఆపారు? వాట్ ఇస్ ద రీజన్? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను, లేకపోతే ఆధార్ కార్డు ట్యాంపరింగ్ చేశారనో, దొంగ పిహెచ్సి సర్టిఫికేట్ ఇచ్చారనో, లేకపోతే ఒక ఇంట్లో కారు ఉందనో. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడే నేను చూశాను, ఒక సర్పంచ్కి 4 wheeler కారు ఉంది, స్కార్పియో కాదు,
ఇన్నోవా అతని పెన్షన్ ఈ బ్లాక్ వైసీపీ సర్పంచ్ వై దట్ ఫెలోస్ ఆఫ్ నాట్ క్యాన్సిల్. అలాగే దొంగ సర్టిఫికెట్స్ పొగరాంలో సాక్షాత్తు తమ్మినేని సీతారామని ఒక దొంగ సర్టిఫికేట్ పెట్టించి దొంగ సర్టిఫికేట్తో పెన్షన్ ఇప్పించారు. ఇవి నేరాలు కదా అంటే తప్పుని కంటిన్యూ చేయడమైనా తప్పనిసరిగా ఉంటే వాళ్ళు పూర్తి చేసుకున్నారండి. అలాగే కొన్ని గ్రామాల్లో ఈవెంట్ టిల్ టుడే 50 సంవత్సరాలు నిండని వాళ్ళకు కూడా ఆధార్ ట్యాంపరింగ్ చేసి దొంగ పెట్టిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్నాయి, మీ మీడియాలోనే వస్తున్నాయి. నేనేమి ఆరోపణ చేయకుండా ఇండివిజువల్స్ ఎవరో కూడా నాకు తెలియదు. తప్పనిసరిగా పెన్షన్స్ మీద ఏవైతే తప్పులు ఉన్నాయని భావిస్తున్నారో అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తారు. తప్పు తెలిసిన తర్వాత నిలుపుదల చేయాలి. అఫీషియల్స్ అదే ఎన్నాళ్ళు తప్పు చేశారు, ఇప్పుడైనా తప్పును సరిదిద్దుకోవాలి కదా. సరిదిద్దుకోవాలంటే లేదు. ఈ జిల్లాలో మీరే కదా మీ గ్రీవెన్స్లో అనేక దరఖాస్తులు వస్తున్నాయి కదా. మీ గ్రీవెన్స్ సోమవారం గ్రీవెన్స్ అయింది. ఎన్ని పెన్షన్స్ పై కంప్లైంట్ వచ్చాయి. వీడు ఆధార్ కార్డు మార్చాడండి, వీడికి ఏమో కారు ఉందండి, వీడికి 30 ఎకరాల భూమి ఉందండి. 18 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు కూడా ఈ గట్టికి పెన్షన్. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 ఎకరాలు అంటే ఉందన్నారు కదా. ఇంకొకటి 3 ఎకరాలు 2 సెంట్లు ఉంటే పెన్షన్ యుద్ధం చేశారు. మరి హౌ ఈ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.